నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్ కార్మికుల సమస్యలు మరోసారి తెరపైకొచ్చాయి. గోడగొండ్ల, కోదండపురం, నసరపల్లి వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై కార్మికుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు, సలహా మండలి చైర్మన్ పులిమామిడి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు చెందాల్సిన వేతనాలు, అలవెన్స్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. కార్మికుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న పులిమామిడి నారాయణ క్షేత్రస్థాయిలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కొడకొండలో నర్సల్లపల్లి, కోదండపూర్, గున్గల్, మైలాదేవరంపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ లో పనిచేసేటటువంటి ప్లాంట్ లో పనిచేసేటటువంటి రిజర్వాయర్ లో పనిచేసేటటువంటి కార్మికుల యొక్క జనరల్ బాడీ సమావేశం, సన్నాహక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాల మీద భవిష్యత్తులో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా అందరూ ఇక్కడ ఉన్న కార్మికులు అందరూ అభద్రతతో ఉన్నటువంటిది MOM అనే విధానం ఈ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కడ కూడా లేనటువంటి విధానం ఈ వాటర్ వర్క్స్ లో అధికారులు కొనసాగిస్తున్నారు. గత 2023 ఆగస్టు నెలలో ఈ MOM విధానం తీసేయాలి, మ్యాన్ పవర్ కు సంబంధించినటువంటి కార్మికులకు అవుట్ సోర్సింగ్ టెండర్ సపరేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించినా కూడా గత 2 సంవత్సరాల నుంచి టెండర్లు మళ్ళీ మ్యాన్ పవర్ ను అదేవిధంగా వర్క్ కు సంబంధించినటువంటిది ఒకే కలిపి టెండర్లు వేయడం అనేటటువంటిది ఇది దారుణం, ఇది దురదృష్టం. దీని వెంటనే దానికి స్వస్తి చెప్పి కార్మికుల విషయంలో అవుట్ సోర్సింగ్ విషయంలో MOM అనేటటువంటి విధానం ఉండొద్దని చెప్పేసి యూనియన్ పక్షాన కార్మికులందరి పక్షాన ఈ రోజు ముక్త కంఠంతో తీర్మానం చేయడం జరిగింది. అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే కార్మికులు MOM ఏదైతే ఉందో MOM లో నుంచి మ్యాన్ పవర్ ను సపరేట్ చేయాలని చెప్పేసి అధికారులకు నేను విజ్ఞప్తి